జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరగకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది బీఆర్ఎస్. ఈ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఈసీని రిక్వెస్ట్ చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నికను నిర్వహించాలని ఈసీని కోరినట్టు ఆయన తెలిపారు. మేము ఇక్కడికి రిక్వెస్ట్ ఏం చేశామంటే, మీరు దయచేసి మానిటరింగ్ చేయండి. జూబ్లీ హిల్స్లో చాలా ఒత్తిళ్లకు అధికారులు గురైపోతున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక కన్ను జూబ్లీ హిల్స్పై పెట్టాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని బీఆర్ఎస్ ఎంపీలు ఎన్నికల సంఘానికి వివరించారు. అక్కడ మహిళా అధికారులను నియమించాలని కోరినట్టు తెలిపారు. అలా కాకుంటే దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దొంగ ఓట్లు వేయించే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలపై పోలీసులు దాడులు చేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.